హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు రెసిపీ పన్నీర్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో కనుక పన్నీర్ని ప్రిపేర్ చేసుకుంటే 3 days పాటు నిల్వ ఉంటుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇంకా బయట కొనుక్కునే అవసరం ఉండదు. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ప్యాన్లో మిల్క్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. నార్మల్ మిల్క్తో అయినా చేయొచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే పన్నీర్ ఎక్కువ వస్తుంది. ఇలా పాలు పొంగిన తర్వాత కలుపుతూ ఫ్లేమ్ని లోలో ఉంచండి. పాలుని కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగంటుతాయి. ఇలాగే కలుపుతూ ఇంకొకసారి పొంగు రానివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 tablespoons వెనిగర్ని తీసుకొని అందులో వాటర్ని వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ వెనిగర్ వాటర్ని మిల్క్లో కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలపండి. ఇక్కడ వెనిగర్ ప్లేస్లో నిమ్మరసంనైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నిమ్మరసం వేసినట్లయితే వడకట్టిన తర్వాత పన్నీర్ని కడగాలి. ఇక్కడ చూడండి, పాలు విరగడం స్టార్ట్ అయింది. అలాగే కలుపుతూ పాలు మొత్తం విరిగేంత వరకు పాలని స్టవ్ మీదనే ఉంచండి. ఇలా మొత్తం విరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు వడకట్టుకోవడం కోసం ఒక కర్చీఫ్ని తీసుకొని అందులో విరిగిన పాలని అందులో వేయండి. కర్చీఫ్ని ఇలా క్లోజ్ చేసుకుని వాటర్ని వడకట్టండి. ఇప్పుడు దాన్ని కొంచెం ప్రెస్ చేసి దానిపైన బరువుని ఉంచి ఒక 1 hour వదిలేయండి. ఇప్పుడు తీసి చూద్దాం. చూడండి, పన్నీర్ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని రిఫ్రిజిరేట్ చేసి 3 days పాటు యూజ్ చేసుకోవచ్చు. అంతే, పన్నీర్ రెడీ అయిపోయింది. చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది కదా. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే పన్నీర్ బటర్ మసాలా కర్రీని మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈ రెసిపీని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.